చూసారా ఇలాగా లిక్విడ్ అంతా వచ్చేసింది. మనం 400 గ్రామ్స్ ఆయిల్ మనం ఇలా కాస్తే చూసారా ఇప్పుడు 200 గ్రామ్స్ మిగిలింది. అంటే మనం అంత కాచేసాము. ఇప్పుడు దానిలో ఈ పిప్పిలో ఉన్న సారం అంతా ఆయిల్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా మనం ఏం వేస్ట్ చేయక్కర్లేదు. ఈ పేస్ట్ ఏం చేయాలంటే హెడ్ వాష్ చేసుకునేటప్పుడు ఈ పేస్ట్ రాసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని తర్వాత హెడ్ వాష్ చేస్తే సరిపోతుంది. సో మనం ఈ వేస్ట్ని కూడా వేస్ట్ చేయట్లేదు, యూస్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ ఆయిల్ పరిస్థితి చూద్దాం. దీన్ని ఏం చేద్దామంటే ఒక గాజు సీసా తీసుకుందాము. ఆ గాజు సీసాలో మనం ఏం చేద్దామంటే దీన్ని ఈ గాజు సీసాలో పోసేసి మనకు కావలసినప్పుడు చిన్న చిన్న వాటిల్లో వేసుకొని ఆయిల్ హెయిర్కి అప్లై చేసుకోవటమే. దీనివల్ల ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంచేటట్టు ఎక్కువ మనం ఏమీ తయారు చేసుకోక్కర్లేదు. ఎందుకంటే ఇందులో మనం వాడినవన్నీ కూడా మనకు అస్తమానం దొరికేవే. కరివేపాకు ఏంటి, మందార పువ్వులు ఏంటి, ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి దీన్ని మనం ఎక్కువగా నిల్వ ఉంచుకునేటట్టు చేసుకోకుండా కొంచెం కొంచెం చేసుకొని ఇలా వాడుకుంటే సరిపోతుంది. అంటే 1 మంత్ 2 మంత్స్ సరిపోయేంత మనం తయారు చేసుకొని వాడుకుంటే సరిపోతుంది. మళ్ళీ అయిపోయినప్పుడు మళ్ళీ కరివేపాకు మందార పువ్వులు